నమస్తే, వెల్కమ్ టు టాప్ 9 న్యూస్. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ ప్రజలకు ఒక ఎమ్మెల్యేగా ఉండి గిరిజన ప్రజల బ్రతుకులతో చెలగాటమాడుతున్నాడని, ఫార్మసిటీ పేరిట ఉన్న 14,000 ఎకరాల భూమిని కాదని గిరిజనుల భూములు గుంజుకునేందుకు కుట్ర చేశాడని ప్రశ్నిస్తున్న గొంతులను అణిచివేస్తూ పేదలకు అండగా నిలిచిన నాయకులను జైల్లో పెడుతూ భయానక వాతావరణం సృష్టించడం భావ్యం కాదని ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర అధ్యక్షులు రాంబల్ నాయక్ ఆందోళన వ్యక్తం చేశారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణంలోని దేవి గ్రౌండ్ కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎల్హెచ్పిఎస్ రాష్ట్ర కార్యదర్శి వి చందు నాయక్, మల్లికార్జున్ తదితరులు మాట్లాడారు. ఈ సందర్భంగా రాంబల్ నాయక్ మాట్లాడుతూ లగచర్ల ఘటనలో పార్టీల పేరు చెప్పి అమాయక గిరిజనులను జైల్లో పెట్టి వేధిస్తున్నారని ఆరోపించారు. కొడంగల్ నియోజకవర్గానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడు యనమల తిరుపతి రెడ్డి అన్ని తానే శాసిస్తున్నాడని విమర్శించారు. కలెక్టర్ స్థాయి అధికారులు సైతం తిరుపతి రెడ్డికి స్వాగతం సత్కారాలు చేస్తున్నారని, ఏ హోదాలో తిరుపతి రెడ్డి నియోజకవర్గాన్ని శాసిస్తున్నాడని చెప్పాలని డిమాండ్ చేశారు. ఈరోజు అన్ని టాబ్లెట్లు, మెడిసిన్లు పోయినాయి అంటే హైదరాబాద్ ప్రపంచంలోనే అతి పెద్ద ఫార్మా హబ్గా ఉన్నది. అంత పెద్ద కంపెనీలు వాళ్ళు కంపెనీలు పెట్టాలంటే వాళ్ళు సొంతంగా భూమి